Hi everyone, welcome to Food Creatives. Today's easy snack recipe banana chips. చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ చిప్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఎలా వచ్చినాయో చూడండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో లుక్ వేద్దాం రండి. ఇక్కడ నేను బనానాస్ తీసుకున్నాను. బనానాస్ మరీ ముదిరివి కాకుండా ఇలా లేతగా ఉండేటట్టు చూసుకోండి. చిప్స్కి లేతగా ఉంటే బాగుంటాయి. దీనిపైన తొక్కంతా తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే తీసి పెట్టుకోవాలి. ఇక నేను స్లైసర్ తీసుకున్నాను. స్లైసర్తో సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టానండి. మరుగుతున్న ఆయిల్లో మనం ఆల్రెడీ స్లైసెస్ కింద కట్ చేసి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను, అలానే 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు మనం కలిపిన లిక్విడ్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల సాల్ట్ వీటికి పడుతుంది, ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. చాలా తక్కువ టైంలో ఈ చిప్స్ని చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లో వేసేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా బనానా చిప్స్ చేసుకున్నామో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.